दीपं सर्वतमोपहः दीपेन साक्ष्यते सर्वं संध्यादीपं नमोस्तुते। పని చేసిన ప్రతిబడిని రూపుమార్చి విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్ది బడితో బంధమే తనానందమై బడితో బంధమే తనానందమై మదిలో నింపుకొని పొంగిపోగా పడియే ధ్యాసగా చదువే సర్వీసును పూర్తి చేసే ప్రతి పనిలో ముందు నడిచి దారి చూపే ప్రగతి దారి వేయుటలో ముందు నిలిచే ప్రతి పనిలో ముందు నడిచి దారి చూపే ప్రగతి దారి వేయుటలో ముందు నిలిచే విలువలు నేర్పెగా తను పాటించెగా అడ్డుగా నిలుపగా విలువలు నేర్పెగా తను పాటించెగా వయసే హద్దుగా అడ్డుగా నిలువగా నేటితో విరమణ పొందెగాదా నేటితో విరమణ పొందెగాదా నీ వారి జీవితం ఆనందంగా సాగాలి మీ వారి జీవితం ఆనందంగా సాగాలి లోయాలను ఉండాలి పడి ధ్యాసగా చదువే శాసన గురువుగా సర్వీసును పూర్తి చేసే మనం మన ఆగస్టు అనేటువంటిది ప్రభుత్వం ముందు పెడుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గారిని ఆదర్శంగా తీసుకొని మనం అంతా కూడా యూత్లాగానే ఆయన యూత్ ఇంకా ఆయన పెట్టి అలా ఆయన అన్నిగా అలా ఉంటాడు. గత 8 సంవత్సరాలు ఈ మార్చి 27 వస్తే నేను ఇక్కడికి చెప్తున్నా మనకి వాయువు జలము పృథ్వీ ఆకాశము ఈ తత్వాలన్నింటిలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపోర్షనేట్గా ఉంటాయి వారు వ్యవహరించేటువంటి విధానం. సో మనం అడ్మినిస్ట్రేషన్లో ఇందాక ఇక్కడ చిన్న వాళ్ళైనా 8 DSC అయినా 16 DSC అయినా లేదంటే పెద్దవాళ్ళు 2000 DSC వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ అంటే అలా ఇవ్వకుండా స్వభావం ఆధారం అనే విధంగా ఒక జలతత్వాన్ని కూడా నేను గమనిస్తున్నాను. కొంతమంది ఉన్నారు, చాలా మంది మన మున్సిపాలిటీలో సార్ కూడా దాంట్లో వాయుతత్వం ఎక్కడైనా కానీ తన యొక్క పాఠశాలకు సంబంధించి ముఖ్యంగా 2014 నుంచి 19 సంవత్సరంలో ఒక ఆటగాడి యొక్క పర్ఫార్మెన్స్ తీసుకుంటే కొన్ని రికార్డ్స్ కొన్ని మెజర్స్ అలాగా
14 నుంచి 19 విద్యా సంవత్సరం 5 విద్యా సంవత్సరాల్లో మనం మున్సిపాలిటీలో ఎప్పుడు కూడా పోటీలు నిర్వహించేవాళ్ళం గణతంత్ర దినోత్సవాలు. అక్కడ వచ్చినటువంటి కొన్ని ప్రైజెస్ చాలు సార్ యొక్క అటెన్షన్ ఎంత తాపత్రయపడతారంటే సార్ ఇక్కడ పనిచేసినటువంటి టీచర్స్ ఉన్నారు, నిజంగా వాళ్ళతో అక్కడ పని చేయించుకుంటాడు, పని చేపిస్తారు బాగా. అంటే ఎన్ని స్కూల్కి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయంటే వచ్చినాయి. ఎస్ఏ రైటింగ్స్ కావచ్చు, బొమ్మల విషయంలో కావచ్చు, చిత్రలేఖనము, ప్రతి విషయంలో కూడా. సో ఆ విషయంలో తనకంటూ ఒక పాఠశాలకు ఒక ఐడెంటిటీ ఉండాలని ఎప్పుడు కోరుకుంటారనమాట. సో ఆ విధంగా తను ఉంటారు. ఇంకా ఈ భూతత్వం సంబంధించి మనం తీసుకుంటే కన్నా పాఠశాలకు సంబంధించినటువంటి విద్యుత్ ధర్మంలో సహించి ప్రతి విధంగా వాళ్ళు ఉండడంలో ఒక అడ్మినిస్ట్రేటర్గా ప్రధానోపాధ్యాయులకి చాలా దానికి పేషెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధమైనటువంటి సహనాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంకా ఆకాశం అంత ఎత్తు ఏదైనటువంటి కీర్తి గడిస్తూ ఈ విధంగా ప్రతి విధంగా వారు పూర్తి చేసుకుని రిటైర్డ్ అవుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆ బాధ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీ సంతోషంగా ఎందుకున్నాను అంటే మేము అనుకునే దానికంటే సర్వీస్ ఎక్కువ చేసినాం. నేను పనిచేసిన కాలం ఎక్కువ మంది హెచ్ఎం 55 సంవత్సరాలు రిటైర్ అయ్యేవాళ్ళు. చాలా మంది కాపులు అన్నారు, సార్ మాకు వయసు లేదా, మేము చదువు చెప్పలేమా, ఎందుకు రిటైర్ చేస్తున్నాం కాపులు అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 60 సంవత్సరాలు ఎక్కువ. 58 నుంచి 60కి వచ్చినప్పుడు ఒక రకం అంటున్నారు, 60 నుంచి 62 అంటున్నారు. చాలా మంది వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చినారు. ఆ పరిస్థితి కూడా అట్నే ఉంటాయి. ముందు కూడా సార్ ఏముందిలే సార్ చేసుకుంటూ పోవచ్చులే అనే కొంచెం ప్రోత్సాహంగా జరిగిపోయింది. ఎలాంటి సమస్య లేకుండా ఎంపీఓ సార్ గారు చెప్పాలంటే అందరూ ఎంపీఓ సార్ సార్ ఎంపీఓ సార్ అన్ని వేల కొంతమంది ఎంపీఓ సార్ గారు కొన్ని వేల చెప్పుకుంటారు. 9 నుంచి 12 వరకు ఏదైనా సమస్యలు చేస్తున్నాము. 4 నుంచి 6 వరకు నాగా సార్ అంటారు ఫోన్ చేసి సార్ విమర్శలు ఉంటాను సార్ జీఎంఏ వస్తాను అనమాట. లేకపోతే రూమ్లో పెట్టావు మళ్ళీ వస్తారు చేస్తాను. ఒకసారి నేను కూడా తిరిగినాడు 5 నిమిషాలుగా పోయినాడు వచ్చినాడు. వచ్చి ఏమైనా ఫోన్ చేసినాడు నాకేమంటే ఇన్ని పనులు సాయంత్రం వాకింగ్ చేయడానికి ఎన్ని కష్టకాలాలను కూడా ట్యాంక్ వరకు వాకింగ్ వెళ్ళేవాడిని నాకంటూ అందరూ చాలా మంది సార్లు చేశారు సార్. ఇది చెప్పడానికి ఏమీ లేదు సార్. మీరంతా చెప్పేది అదే కరెక్ట్. సారి ఆయురారోగ్యాలు చేసేందుకు బాగా చెప్పాలని ఉద్యోగంలో అయినప్పటి నుంచి ఉన్నటువంటి చరిత్రను అందరికీ తెలియజేయడం జరిగింది. అంత మునుపు చరిత్ర ఏమిటి అని ఒకసారి పరిశీలించినట్లయితే శ్రీ వైసీ సుబ్బరాయుడు సార్ గారు శ్రీ సుబ్బన్న మరియు శ్రీమతి రామలక్ష్మ పుణ్య దంపతులకు కర్నూలు జిల్లా ఒలిమిగుండ్ల గ్రామం నందు జన్మించడం జరిగింది 1963 మార్చి నెల 1వ తేదీ. శ్రీ వైసీ సుబ్బరాయుడు సార్ గారు 1988 సంవత్సరంలో శ్రీమతి లక్ష్మీదేవి గారితో వివాహం జరిగింది. వీరికి ఏకైక కుమార్తె ప్రతీతి ఉన్నారు.
పెద్దలందరికీ నా నమస్కారం. అందరూ చాలా మంది సార్లు చేశారు సార్. నేను చెప్పడానికి ఏమీ లేదు సార్. మీరంతా చెప్పేది అదే కరెక్ట్. దాని ఆయురారోగ్య